మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చునండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ఆశ్రయదుర్గమ్మ, మా విమోచకుడు, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేసి లేఖనములోని సత్యములను బయలుపరిచి నీ బిడ్డలమైనటువంటి మేము మనపూర్వకంగా తిరిగి నీ వద్దకు చేరేవారిగా, తద్వారా నీ కృప పొంది నీ రాజ్యమునకు వారసులయ్యేవారిగా ఉండునట్లు కొద్ది నిమిషంలో మాతో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామము పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, శ్రేష్టమైనటువంటి దినమును అనగా 2025వ సంవత్సరం జనవరి నెల మొదటి దినము నుండి ఈ దినమును చూడలేనటువంటి స్థితిలో అనేకులు ఉన్నటువంటి సమయంలో కృప కలిగిన దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి ఈ దివ్యమైనటువంటి దినమును, ఈ శిలువ ధ్యాన కాల ఆరాధనలను మనకు ఈవిగా వసంగిన విధానమును బట్టి ముందుగా సర్వశక్తి కలిగినటువంటి దేవునికి, తదుపరి అదిగా వెస్ట్ ప్యారిష్ పాస్టర్ గారు, నాకు అత్యంత ప్రియులు సహోదరులు రెవరెండ్ సతీష్ బాబాయ్ గారికి, అలాగే సీనియర్ మోస్ట్ పాస్టర్ గారు, నాకు అత్యంత ప్రియ సహోదరుడు రెవరెండ్ పల్చూరి దేవసహాయం గారికి, అలాగే ఏఎల్చేచ్ వైస్ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ జేమ్స్ గారికి, బిషప్ గారు రెవరెండ్ శాంతారావు గారు, అలాగే రెవరెండ్ డేవిడ్ గారికి, మా గురుగారు రెవరెండ్ జిఎన్ఈ చార్లెస్ గారికి, అలాగే మన వెస్ట్ ప్యారిష్ చైర్మన్ గారు ప్రియులు సహోదరులు శ్రీ బుల్లెద్దు మ్యాథ్యూ గారికి, ట్రెజరర్ గారు అతిగా నిరంజన గారికి, వారి కమిటీ సభ్యులందరికీ, అలాగే మా చర్చ్ అతిగా పెద్దలైనటువంటి వీరపన్న శ్యామ్ కరుణానిధి గారు, కొడవటి ఎలీషా గారు, మైకేల్ ప్రభాకర్ గారు, అలాగే ఇటే శామ్యుల్ గారు, మా సభ్యులందరికీ, విశేష రీతిన మీ అందరికీ నా పక్షాన, మా గురువులందరి పక్షాన ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు, దీవెనలు తెలియజేస్తూ ఉన్నాం. మాణిక్రావు గారు వెళ్ళిపోయారు కాబట్టి ఆయనకి ఏడ కాదు, కాపర్లపేటలో వాళ్ళ మాటలు చెప్పుకుంటారు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, నా గురించి చాలా మంచి మాటలు అతిగా పలికినటువంటి విధానాన్ని బట్టి మరొకసారి సతీష్ బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్ ది సేమ్ టైం చెడ్డ మాటలు పలికేటువంటి వారికి కూడా మరొకసారి వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకుంటూ ఖచ్చితంగా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఎట్లో మంచిగానో చెడుగానో నా పేరు అనేటువంటిది వాళ్ళ నోట్లో అదిగా స్మరణకు తెచ్చుకుంటున్నారు. కాబట్టి అంతకంటే అదృష్టం నాకు ఒకటి లేదు అనేటువంటి దాన్ని బట్టి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గమనించండి ప్రియులారా, శ్రేష్టమైనటువంటి సమయంలో మనం చదువుకున్నటువంటి ఈ 2 లేఖనముల నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు కొద్ది నిమిషాలు, ఒక 30 లేదా 35 నిమిషాల్లో ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేద్దామనేటువంటి మాట తెలియజేస్తారు. చూడండి, 2వ అధ్యాయము 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కనుక మనం గమనించినట్లయితే జాలి కలిగినటువంటి దేవుడు,
కృప కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన యొక్క రూపంలో చేయబడినటువంటి ఆయన బిడ్డలమైనటువంటి మనము ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి దేవుడు పదే పదే మాట్లాడుచు ఉన్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తున్నైతే మరలి రండి తిరిగి మరలా రండి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, ఇన్ ద బుక్ ఆఫ్ యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, రూకలు లేని వారులారా రండి అనేటువంటి మాట తెలియజేస్తా ఉంటే దప్పికొన్నటువంటి వారులారా రండి అనేటువంటి మాట చూస్తూ ఉంటాను. చూడను మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో నాదుడైనటువంటి యేసయ్య అంటాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. అంటే ప్రభునందు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళారా తండ్రి అయినటువంటి దేవుడు కావచ్చు, కుమారుడైనటువంటి దేవుడు కావచ్చు, ఆత్మదేవుడు కావచ్చు, ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులైనటువంటి వారి ద్వారా మానవాళి అయినటువంటి మనకిచ్చుచున్నటువంటి ఆహ్వానం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకోఅయితే తిరిగి రండి, మరలా నా యొద్దకు రండి అనే మాట తెలియజేస్తున్నా. మీరందరూ కూర్చోండి అన్నాను అనుకోండి, ఇదేంటి భాష గారు మేము ఆల్రెడీ కూర్చునే ఉన్నాం కదా, మరలా కూర్చోవటం ఏంటి, అయ్యగారు మనసు ఇక్కడ లేదు కాబోలు అనేటువంటి ఆలోచనలకు వెళ్ళేవారుగా ఉంటూ ఉంటాను. చూడగలను గమనించండి, ఇక్కడ కూడా ఆయన కదా తిరిగి రండి అన్నాడు. అంటే తిరిగి రండి అని దేవుడు చెప్తున్నాడంటే ఆయన ప్రజలైనటువంటి వారు ఇప్పుడు ఆయన దగ్గర లేరు అనేటువంటి మచ్చను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ. అంటే ప్రియులారా ఆయన దగ్గర లేకుండా ఆయన ప్రజలైనటువంటి వారు ఎక్కడికి వెళ్ళారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తూ అయితే ఆయనను విడిచి ఆయనకు దూరముగా వెళ్ళిపోయారు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలను కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవోడంబంలో పడిపోయినటువంటి వారే. గమనించండి, క్రీస్తును ప్రేమినటువంటి వాళ్ళ దేవునికి అతిగా దూరస్తులుగా అతిగా చూస్తే ఉంచు నాశనమునకు చేరువగుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేసిన. అయితే ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ పరమ తండ్రి అనేటువంటి జాలి వాత్సల్యత కలిగినటువంటి దేవుని విడిచి దూరస్తులైనప్పటికీ బికాస్ ఆఫ్ హిస్ అమేజింగ్ లవ్ అనక ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమను బట్టి దేవుడు అతిగా తనకు దూరస్తులైనటువంటి వారిని కూడా విడిచిపెట్టడానికి ఏమాత్రం ఇష్టడుగా లేడు అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలను నవమాసములు అతిగా చూస్తే కష్టపడి అతిగా జన్మనిచ్చినటువంటి తల్లి తన యొక్క రక్తమును చెమటగా మార్చి అతిగా కనిపిస్తే తనకు వస్త్రాలున్నా లేకపోయినా కానీ మనల్ని పోషించిన తండ్రి కొన్ని సందర్భాల్లో వాళ్ళతో మనం విభేదించామనుకోండి, ఏమంటారు, అసలు నువ్వు లేవనుకున్నావు, అసలు నువ్వు పుట్టలేదనుకుంటావు, నువ్వు చచ్చేవనుకుంటావు, అసలు నీ ముఖం నాకు చూపించకు, అసలు నువ్వు ఇంట్లో గడప తొక్కడానికి కూడా వీల్లేదు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ లోకంలో అతిగా చూస్తే ఉన్నటువంటి వారు ఎలా ఉంచుంటే మానవులం అనేటువంటి మనం కనుక చూసినట్లయితే ఎన్నో భయంకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు కలిగినటువంటి వారమైనప్పటికీ అతిగా చూస్తే కృప చూపేటువంటి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ అంటాడు కదా, మీరు దుఃఖించుచు ఉపవాసం ఉండి మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడాలి గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో యోవేలు ప్రవక్త ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు అంటాడు, నా యొద్దకు రండి అంటాడు. మరొక సందర్భంలో ఆయన మాట్లాడుతుంటాడు, నా వద్ద నుంచి మీరు దూరంగా వెళ్ళిపోయారు. దూరంగా వెళ్ళాలంటే ఏదో కారణం ఉండాలిగా, ఏదో కారణం. కొంతమంది భార్యాభర్తలు కొట్టుకుంటారు, కొట్టుకుని విడాకులు కావాలని కోర్టుకు పోతారు. జడ్జి గారు వెళ్ళారు కదని చెప్పిన వెంటనే మీకు డైవర్స్ శాంక్షన్ చేసి వెళ్ళిపోండి అంటారా? అనరు కదా. ఏ కారణమును బట్టి మీ మధ్య అసలు మొదలైనటువంటి ఇబ్బంది ఏంటి అంటూ అతిగా చూస్తే చాలా దినాలు, నెలలు అతిగా చూస్తే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ తర్వాత ఇవ్వాలా వద్దా అనేటువంటిది ఆయన ఆలోచించేవాడుగా ఉంటూ ఉండవచ్చు. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఒక పని చేయాలంటే దానికి ఒక రీజన్ అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. అయితే ఇది నాన్న సర్వశక్తివంతుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి ప్రేమ కలిగినటువంటి ఈ దేవుని విడిచి దూరంగా వెళ్ళారట. అందుకే ప్రభు అయినటువంటి దేవుడు ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ అంటాడు కదా, నాలో ఏ దుర్నీతిని చూసి మీరు నాకు దూరంగా పలానోడితో సహవాసం చేయను పాస్టర్ గారు. ఏమ్రా, ఎందుకంటే వాడు తాగుపోతాడండి. సరే, దట్స్ యాక్సెప్టబుల్. ఈమెతో నేను మాట్లాడను పాస్టర్ గారు,
ఎందుకు తల్లి అంటే ఆమె ఇంటింటికి తిరిగి సోది ముచ్చట్లు చెప్పడమే ఆమెకి ఇష్టం అండి. సరే ఓకే, గమనించండి పిల్ల, మరి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నా కారణం కూడా చెప్పాలి కదా. ఆ కారణం ఏంటో నాకు చెప్పండి అనేటువంటి మాట చెప్తుంటే ప్రియులారా అని అడుగుతూ ఉంటే దానికి సమాధానం అనేటువంటిది లేనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే క్రీస్తుని ప్రేమినటువంటి వాళ్ళారా, పచ్చకామెలు పట్టినటువంటి వాడికి లోకమంతా పచ్చగా ఎలాగైతే ఉంటుంది అని పెద్దలైతే చెప్తారో, తప్పుడుతనంలో పడిపోయినటువంటి వారికి ఎదుటివాడు కూడా తప్పుగానే కనపడుతూ ఉంటాను చూడగలం. గమనించడం ఒకనొక దినమున ప్రభు అయినటువంటి యేసయ్య అదిగా కనిపిస్తే తన్ను దూషించుచున్నటువంటి, తన మీద చెడ్డ మాటలు పలుకుచున్నటువంటి, అవమానకరంగా ఆయాసకరంగా చూస్తే ఇబ్బందికరంగా మాట్లాడుచున్నటువంటి అనేకులను పబ్లిక్గా అదిగా ఛాలెంజ్ చేస్తూ అంటాడు కదా, నాలో పాపం ఉన్నదని రూపింపగలవాడు ఎవడు అన్నాడు. తాగుబోతాడు అన్నాడు, వీడు తిరుగుబోతు అన్నాడు, వీడు ఇంకోటి దెయ్యాలు పట్టిన వాడు అన్నారు, ఇంకోటి అన్నారు. నాలో పాపం ఉన్నది ఏందో చెప్పండి అనేసరికి ఒక్కడు కూడా నోరు మీద పడిన పరిస్థితి అనేటువంటి వాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనలో పెట్టుకుని అతిగా కనిపిస్తే ఆ తప్పును బట్టి పశ్చాత్తాపంతో కన్నీరు విడుస్తూ దేవుని కృప కొరకు ఆయన కృపా సన్నిధి ఎదుటకు రావాల్సిన మనం అతిగా కనిపిస్తే ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతూ మరింతగా మనకు జీవితాన్ని నాశనానికి అప్పగించుకుంటూ ఉండాలని ఇక్కడ మనం చూడవచ్చు అనే మాట తెలియజేశారు. కాబట్టి ప్రేమించినటువంటి వాళ్ళ ప్రస్తుతం ఉన్నటువంటి వారు మాత్రమే కాదు, కానీ అల్నాడు అతిగా కనిపిస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, నూతన నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఆ తర్వాత ఉన్నటువంటి వారు కావచ్చు, ఇదే విధమైనటువంటి భయంకరమైనటువంటి హీనమైనటువంటి యాతనాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా దేవుని దగ్గరకు రావటం అనేటువంటి దానికి ఇష్టపడటం లేదు అనే మాట తెలియజేస్తూ ఉంటాను చూడగలం. అందుకే ప్రభు అయినటువంటి దేవుడు చేయుచున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే ఇప్పుడైనా అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ. ఇప్పుడైనా అనేటువంటి మాటను అండర్లైన్ చేసుకుంటే దానిలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి బిడ్డలైనటువంటి వారికి. తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు కదా, అది బిడ్డలైనటువంటి వారికి ఏం చెప్తుంటారు, రే చిన్న ఇప్పుడైనా చదువు అంటే, ఇప్పుడైనా చదువు అంటే రోజు చదువుతున్నా కాబట్టి ఇప్పుడైనా చదువునా? అరే దరిద్రుడా, ఎంతకాలం రోడ్లు అంపడబడి తిరిగావు, అదిగా పుస్తకం పట్టుకోలేదు. ఈ ఎగ్జామ్స్ సమయంలో ఏమన్నా కనీసం చదివితే కనీసపు మార్కులు వచ్చి క్వాలిఫై అవుతావేమో అనేటువంటి ఆశను బట్టి తల్లిదండ్రులు అంటారు కదా, ఇప్పుడైనా అనే మాటను తెలియజేస్తూ ఉండాలని చూడగలం. అదే చందాన గమనించండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ చూచుచున్న దేవుడైనటువంటి యెహోవా మానవులమైనటువంటి మనకు హృదయాంతరంగంలో పరిశ్రమ చేసేటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడైనను అంటే, ఇప్పుడైనా అనేటువంటి మాట అంటాను గల కారణం ఏంటనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను నాకున్నటువంటి ప్రేమను బట్టి, మీ మీద ఉన్నటువంటి ఆప్యాయతను బట్టి, జాలి కనికరం బట్టి మీకు 10 ఏసి 20 ఏసి 30 ఏసి 40 ఏసి 50 ఏసి 60 ఏసి 70 ఏసి 80 ఏసి సంవత్సరాలు ఇస్తే, ఇన్ని సంవత్సరాలు మీరేం చేశారు? హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పని ఎవరెవరో కేకులు తీసుకొస్తే రోడ్ల మీద పడి అతకాస్తే కేకులు కట్ చేసుకుంటాం. నేనంటాను, ఆ రోడ్ల మీద కేకులు కట్ చేసే పిల్లల్ని కాదు, వాళ్ళ తల్లిదండ్రులు తన్నటం కూడా చూస్తే బట్టలు కూడా తీస్తే అంతే బాగుంటుందేమనేటువంటిది నా ఆలోచన అనేటువంటి మాట. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వేర్ ఇస్ యువర్ మానిటరింగ్ ఆన్ యువర్ చిల్డ్రన్. తల్లిగా తండ్రిగా అదిగా చూస్తే నీ బిడ్డల మీద నీ యొక్క మానిటరింగ్ ఏంటి, నీ పరిశీలన ఏది? నీ పరిశీలన ఏది? మరి పిల్లలు చెడిపోతున్నారంటే ఎందుకు చెడిపోతున్నారంటే కారణం ఎవరో కాదు, కానీ ఒక తల్లిగా నువ్వే, ఒక తండ్రిగా నువ్వే. ఎందుకంటే బాలుడు నడవవలసిన త్రోవను వానికి యాజ్ ఎ పేరెంట్ యూ హ్యావ్ టు టీచ్ యువర్ చిల్డ్రన్. నువ్వు నేర్పించుకొని నువ్వేం చేస్తున్నావు, అంతరంగాలు కానించి ఋతురాగాలు కానించి అడగాలి. చూసినట్టు ఏ సీరియల్ వస్తే ఆ సీరియల్, ఏ బ్రదర్స్ వాళ్ళు ఏంటది శారీ మందిరి పెడితే అక్కడికి వెళ్ళిపోవటం అనేటువంటి చూస్తే, ఏ బార్లో చూసినాయనే, ఏ రోడ్డు మీద చూసినాయనే, ఎక్కడ చూసినా వీరే. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఎలా ఉంచున్నాం మనం క్రైస్తవ్యంలో. ఇదేనా ప్రభు అయినటువంటి దేవుడు మన వద్ద కోరుకుంటున్నటువంటి అదిగా కనిపిస్తే మాదిరి అనేటువంటి మాటను మనం మర్చిపోకూడదు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి ప్రియులారా, ఇప్పుడు ఎలాగైతే ఉన్నామో అప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నటువంటి విధానం బట్టి చూచుచున్న దేవుడు అంటాడు కదా, ఇప్పుడైనను
ఇప్పుడైనా మీరేం చేస్తారంటే ఉపవాసం ఉండి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కన్నీరు విడుచుచు దుఃఖించుచు తిరిగి మరలా నా యొద్దకు రండి అనేటువంటి మాట దేవుడు ఆదిలో తెలియచేసే ప్రియులారా, ఆది క్రైస్తవ సంఘము కనుక చూసినట్లయితే ఈ మాటలను కేంద్రంగా చేసుకుంటూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము, యేసుక్రీస్తు యొక్క ఆరోహణము తర్వాత కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది క్రైస్తవ సంఘం అనేటువంటి వారు చేర్చున్నటువంటి పండుగ కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రిస్మస్ పండుగను ఘనంగా ఆచరిస్తున్నారు. పునరుద్ధాన పండుగను కూడా చాలా చాలా ఘనంగా ఆచరిస్తున్నారు. సంవత్సరాలు అనేటువంటి దొరికిపోతా ఉన్నవి. ఆది క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు ఒక ఆలోచన చేశారు. ఏంటి ఆ ఆలోచన అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే పునరుద్ధాన ఆయన అర్థమై ఎన్ని బాధలు పడ్డాడో, ఎంత ప్రయాస, ఎన్ని అవమానాలు పడ్డాడో దాని గురించి కూడా మనం తెలుసుకోవటం చాలా అవసరము. కాబట్టి ఒక పని చేద్దాం, పునరుద్ధాన పండుగకు ముందు 40 గంటలు ఈ ధ్యానం అనేటువంటిది కొనసాగిద్దాం అంటూ ఆది క్రైస్తవ సంఘం అనేటువంటి వారు ఎన్ని గంటలు అన్నారు? పునరుద్ధాన పండుగ ముందు 40 గంటలు అనేటువంటి ఆలోచన చేశారు. గమనించండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ 40 గంటలు అనేటువంటి దాంతో కొన్ని సంవత్సరాల ముందు సాగింది. తర్వాత పెద్దలందరూ మరలా సమకూడి అన్నారు కదా, 40 గంటలు ఆయన చేసిన కార్యాల గురించి చెప్పుకోవడానికి సరిపోవటంలా. కాబట్టి ఒక పని చేద్దాం, 7 రోజులు ఉపవాస దినాలు ఏర్పాటు చేసుకుని ఆయన మన కొరకు సలిపినటువంటి కార్యాల గురించి వివరంగా ఆలోచన చేద్దామన్నారు. కొన్ని సంవత్సరాలు అలా దొరికిపోయినాయి ప్రియులారా. ఆ తర్వాత కనుక జ్ఞాపకం చేస్తే 325వ సంవత్సరంలో నైసియాలో జరిగినటువంటి పెద్దల సమావేశంలో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 7 రోజులు కూడా సరిపోవటం లేదు అని అందరూ అన్నారు. ఒక ఆయన వచ్చి అన్నాడు కదా, నిజమే, ఆయన గురించి చెప్పుకుంటూ పోతే 7 రోజులు కాదు కదా, 7 సంవత్సరాలు కూడా సరిపోదు అంటూ ఒక ఆయన అన్నాడు. అంతదానికి ఎందుకు, అదిగా సువార్తికుడు యోహానే అన్నాడు కదా, ఆయన గురించిన కార్యాలు, ఆయన చేసిన పనులు, ఆయన యొక్క స్థితిగతుల గురించి రాసుకుంటూ పోతే ప్రపంచంలో ఉన్నటువంటి పుస్తకాలు ఏమాత్రమో సరిపోవు అన్నాడు. కాబట్టి ఈ 7 రోజులు కూడా సరిపోవు, మరేం చేద్దాం అని ఆలోచన చేసినటువంటి సమయంలో 325వ సంవత్సరంలో నైసియాలో జరిగినటువంటి పెద్దల సమావేశంలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే 40 దినములు అతిగా ఉపవాస ఆరాధన అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటూ అతిగా కనిపిస్తే ఈ 40 దినములు అతిగా కొనసాగింపులో పునరుద్ధాన పండుగకు మనము సిద్ధపడటం మనకు ఆశీర్వాదకరం అనేటువంటి ఆలోచన అనేటువంటి చేసినటువంటి వారిగా ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ పాస్టర్ గారు అతిగా 40 రోజులు అయితే సరిపోతుందా? 41వ రోజు నుంచి మా ఇష్టం వచ్చిన చందాన ప్రవర్తించవచ్చా అంటే కుదరదు. అలనాడు పెద్దల యొక్క ఆలోచన ఏంటంటే 40 రోజులు ఒక క్రమబద్ధమైన, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి, ఒక పరిశుద్ధమైనటువంటి జీవన విధానానికి అలవాటు పడినవాడు సంవత్సరం కూడా కొనసాగిస్తాడు. సంవత్సరం కొనసాగించిన వాడు జీవితకాలము కొనసాగిస్తారు. కాబట్టి ప్రాథమికంగా ముందు వాళ్ళని సమకూర్చి 40 రోజులకు తీసుకొస్తే మనకు మంచిది అనేటువంటి ఆలోచన బట్టి అలనాడు ఉన్నటువంటి క్రైస్తవ పెద్దలు అనేటువంటి వారు ఆ విధమైనటువంటి ఆలోచన అనేటువంటిది చేశారు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఈ 40 దినాలు దేనికోసం అనేటువంటి దాని గురించి అంటాడు కదా, పునరుద్ధాన పండుగకు ముందు సిద్ధపాటుగా. ఈ సిద్ధపాటులో భాగంగా కనుక జ్ఞాపకం చూసినట్లయితే మనము కూడా ఆదిగా చూసినట్లయితే ఈ దినము నుండి పునరుద్ధాన పండుగకు సిద్ధపడతా ఉన్నాం. ఎలా సిద్ధపడతా ఉన్నాం? ఈ లెంటన్ సీజన్లో, ఈ సిలువ ధ్యానకాల ఆరాధనలో ఒక ఆయన అంటాడు కదా, నేను నాన్ వెజ్ తినండి అంటాడు. తినకుండా సిద్ధపడాలనుకుంటున్నాను పునరుద్ధాన పండుగ కొరకు అంటాడు. ఒక ఆవిడ అంటది కదా, అతిగా చూస్తే మేము పూలు అనేటువంటివి, బంగారు ఆభరణాలు అనేటువంటివి ధరించమండి అని ఒక ఆవిడ అంటది. ఒక ఆయన అంటాడు కదా, 3 దాకా నేను భోజనం చేయను అంటాడు. మరొక ఆయన అంటాడు కదా, రాత్రి ప్రార్థనలు అయిపోయేదాకా నేను అదిగా భోజనం చేయను అంటాడు. మరొక ఆయన అంటాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అదిగా భోజనం చేయను కానీ అతిగా చూస్తే ఫ్రూట్లు జ్యూసెస్తో కానీ చూసినట్లయితే ఇంకా ఏంటి అదిగా చూస్తే
మరొక దానితో అదిగా కొనసాగిస్తాను అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళారా. అంటే ఈ 40 దినాలు సిద్ధపాటు కలిగి ఈ 40 దినాల నుండి మీ జీవితకాలం మట్టుకు ఇదే క్రమశిక్షణలో, ఇదే దేవుని భయంలో, ఇదే దేవుని కృపలో మీరు ముందుకు సాగాలి అనేటువంటి ఆలోచనతో ఆది క్రైస్తవ సంఘం ఈ ఆలోచన చేస్తే, ఈ ఆలోచనకి వీళ్ళ సొంత సాంప్రదాయాలు జోడి చేసేసారు. ఉపవాసం అని చెప్తున్నారు కాబట్టి ఉపవాసం వీళ్ళకి ఇష్టం వచ్చినటువంటి మాటలు అనేటువంటివి రాసేసుకున్నారు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ మనము ఎల్లవేళగా చూస్తే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో దాని ప్రకారం చేయడానికి ఇష్టపడడం, మనం ఇష్టం వచ్చినటువంటి రీతిగా దేవుడు కూడా చేస్తే బాగుండు అనుకుంటాం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో అక్కడ నయమాను అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. కుష్ఠరోగము కలిగినటువంటి వాడు, మనందరము ఎరిగినటువంటి వారమే. ఆయన ఏం చేస్తాడు, షోమ్రోన్లో ఉన్నటువంటి దైవజనుడు అనేటువంటి ఎలీషా వద్దకు వచ్చినటువంటి వాడుగా ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళారా. ఎప్పుడైతే ఆయన అక్కడికి రావటం జరిగిందో ఆయనకు రాకను అతిగా ముందుగానే గుర్తెరిగినటువంటి దైవజనుడు గెహజీని పిలిచి అంటాడు కదా, గెహజీ బయట నయమాన్ అనేవాడు వచ్చాడు, వాడు ఆరోగ్యం బాగాలేదు, నువ్వు ఒక మాట చెప్పు వాడితో. ఏం చెప్తావంటే, వాడిని వెళ్ళి యోర్దాను నదిలో 7 మారులు మునగమని చెప్పు అనే మాట చెప్పాడు. వీడు పరిగెత్తుకుంటా వచ్చాడు. గెహజీ, అయా మా గురువు గారు నేను యోర్దాను నదికి వెళ్ళి మునగం అన్నాడు అన్నాడు. ఈయన కోపం వచ్చేసింది. ఇదేంటి, అంత దూరం నుంచి అంత గనుడైనటువంటి నేను ఇంత మంది మార్పులతో ఇన్ని బహుమానాలతో నేను వస్తే కనీసం మీ గురువు గారు బయటకు రాలేదు, ఒకటి కనీసం గుడ్ మార్నింగ్ సార్ అని గుడ్ ఈవినింగ్ సార్ అని కూడా అనలేదు, 2 మూడోదిగా కనుక జ్ఞాపకం చేసుకో. అసలు నేనేమనుకున్నా తెలుసా, వచ్చేటప్పుడు మీ దైవజనుడు అనారోగ్యం కలిగినటువంటి ఆ చోట తన చేతిని అల్లాడించి అలాగన తాకి నన్ను స్వస్థపరుస్తాడేమో అని అనుకుంటే, వాడు కనీసం ముఖం కూడా చూడకుండా, అతని ముఖం కూడా చూపించకుండా ఆ నదిలోకి వెళ్ళి మునుగు, ఈ నదిలోకి వెళ్ళి మునుగు అంటాడు. మా దేశంలో ఉన్నటువంటి నదుల కంటే మీ దేశంలో ఉన్నటువంటి నదులు ఏమన్నా గొప్పవా, నేను మునిగేది లేదు, నేను వెళ్ళిపోతాను అనేటువంటి మాట తెలియచేసిన వాడిగా ఉంటాను. అంటే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ మనము అతిగా కొన్ని రకాలైన ఫ్రేమ్స్ ముందుగానే సెట్ చేసేసుకుంటాం. నయమాన్ ఏం ఫ్రేమ్ సెట్ చేసుకున్నాడు, అదిగా దైవజనుడు నా దగ్గరికి రావాలా, రోగం ఉన్న చోట అలా చెయ్యి అలా ఆడించాలన్నాడు. రోగం బాగుపడటం కావాలా, లేదంటే చేయి పెట్టడం కావాలా, లేదంటే కాలు పెడటం కావాలా, ఇంకొకట అనేటువంటిది మనము అదిగా అర్థం చేసుకోవాలనేటువంటి మాటను తెలియచేస్తున్నాం. గమనించండి, నయమాన్ ఎలాగైతే అనుకున్నాడో ఉపవాసం గురించి కూడా చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. ఉపవాసం అంటే ఏంటని వీళ్ళ ఆలోచన అంటే 3 దాకా తినకుండా ఉపవాసం, ఒక రోజు మొత్తం తినకుండా ఉపవాసం, మధ్యలో జ్యూసులు తాగటం, బంగారు ఆభరణాలు ధరించకపోవటం, మరొకటి చేయటం అనేటువంటిది ఉపవాసం అనుకున్నారు పిల్లారా. ఈ ఉపవాసంలో ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఆది క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి వారు మాత్రమే కాదు కానీ అలనాడు ఉన్నటువంటి అతిగా ప్రజలైనటువంటి పాత నిబంధన వారు కూడా అనేటువంటి మాటను మనం మర్చిపోకూడదు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఈ విధమైనటువంటి ఉపవాసంలో, ఈ విధమైనటువంటి దీక్షలో ముందుకు సాగుతున్నటువంటి వీరు వారి యొక్క జీవితాలు కనుక చూసినట్లయితే ఒక దినం వెళ్ళిపోతుంది, 2, 3, 10, 20, 30 అదిగా దినాలు అనేటువంటి దొరికిపోతా ఉన్నవి. ప్రభువు అయితే వీళ్ళకి సమాధానం అనేటువంటి చెప్పట్లేదు. ఎప్పుడైతే దినాలు పెరిగిపోతున్నాయి కానీ అదిగా సమాధానం అనేటువంటి దొరకలేదో వీళ్ళ కోపం వచ్చేసిందండి. కోపం వచ్చినటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకోలేతే చదవండి. ఇంకా ఎవరైనా ఆకలితో కనుక వచ్చినట్లయితే నువ్వు వారికి అదిగా దిక్కుమాలని వారిని నీ ఇంట చేర్చుకున్నట్టు అయ్యో అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఆకలి కొనినటువంటి వారికి ఆహారం పెట్టడంలో కూడా మనకేం కావాలంటే పబ్లిసిటీ కావాలా. ఒక అడుక్కు తినేవాడో ఒక అమ్మో మన ఇంటి ముందుకు వచ్చి, నాయనా తల్లి ఆకలి అవుతుంది కాస్త అన్నం పెట్టు అన్నారు అనుకోండి, ఇక్కడ చూడాలేక అమ్మయ్య దీనికోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈరోజు ఆఫీసు కూడా సెలవు పెట్టి ఏ పని లేకుండా ఇంట్లోనే కూర్చున్నా, కారణం ఇదే, దేవుడు నన్ను అవతకు పంపించాడని చెప్పని వాడికి అన్నం పెట్టమాసి అసలు నీకు తెలియదు అనుకుంటా. ఈ రోజు నుంచి మేము ఉపవాసం, అసలు ఇంట్లో పొయ్యి కూడా మేము వెలిగించాం. అయ్యా చూడు అమ్మ, మరి 40 రోజుల దాకా అసలు మా ఇంటికి వెళ్ళే మాత్రం నువ్వు
అలా గమనించండి ప్రియులారా, ఏమైపోతుంది మన క్రైస్తవ్యం? ఎక్కడుంది మన సహోదర ప్రేమ? క్రీస్తు కోరుకునేటువంటి నిజమైనటువంటి ప్రేమ ఇది ఏనా అనేటువంటిది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి అనేటువంటి మాట తెలియజేస్తే, ఇంకా ప్రభు అనేటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళారా ఆయన అంటాడు కదా, నీ రక్త సంబంధికి నీ ముఖము తిప్పకుండాయు. ఉపవాసం అంటున్నాం, వ్రత దినాలు అంటున్నాం, పరిశుద్ధత అంటున్నాం, మరొకటి అంటున్నాం. ఆదిగా చూస్తే ఇంట్లో ఆ తల్లికి పెట్టరు. గమనించండి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, అదిగా చూస్తే అన్నదమ్ములను పలకరించినటువంటి పరిస్థితి, అక్క చెల్లెండ్రు పలకరించినటువంటి పరిస్థితి అనే మాట తెలియజేస్తుండని చూడు. మన దేవసాయం గారి అమ్మగారికి ఆమె వృద్ధాప్య భారాన్ని బట్టి కింద పడి తొంటే విరిగింది. అయితే అయ్యగారు ఎంత సేవ చేస్తారంటే, ఇప్పుడు నిజంగా చిన్న పిల్ల అదిగా కనిపిస్తే అంత చక్కగా ఆ తల్లిగారిని చూసుకుంటూ ఉంటానని అదిగా కనిపిస్తే నేను విన్నాను అనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఆయనకి 24 గంటల సమయం చాలదు, ఆయనకి చాలా పనులు ఉంటాయి కాబట్టి అదిగా కనిపిస్తే చూస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ తల్లిని చూడాలండి. అదే కదా ప్రధానమైనటువంటి ఆజ్ఞలు అంటాడు కదా, నీ దేవుడైనటువంటి యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతునట్లు. తల్లిని తండ్రిని సన్మానించమంటే అదిగా మంచి పూల మార్కెట్కి వెళ్ళి గజమాల పత్తి తీసుకొచ్చి అదిగా చూస్తే మెండలీరు కట్టాడు దండలేమని కాదు, వాళ్ళకి కనీస అవసరతలు తీర్చేవాడిగా ప్రేమతో పలకరిస్తే చాలు. అమ్మ ఎలా ఉన్నావు ఈరోజు, నాన్న బయటకు వెళ్తున్నాను నీకేమన్నా కావాలా అన్న ఒక్క మాట చాలు ప్రియులారా, వాళ్ళు మరొక 10 సంవత్సరాలు వాళ్ళకి ఆయుష్ను పొడిగించుకోవటానికి అనేటువంటి మాట తెలియజేస్తారు. అయితే ప్రియులారా, మనం చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే అది కలిసి తల్లిని పలకరించో, తండ్రిని పలకరించో, అన్నదమ్ములు అక్క చెల్లెలు అనేటువంటి వారిని చూసి కోపంతుంటాం. ఇక్కడికి వచ్చాను కదా పాస్టర్ గారు, ఉపవాసం ఈ సంవత్సరం ఎట్లా ఉండమంటారు? పోయిన సంవత్సరమే 3 దాకా ఉన్నానండి, ఈ సంవత్సరం 6 దాకా ఉండమంటారా? ఏమోనండి, ఉండగలనో లేదనండి. ఉండాలని కోరికండి, దేవుడి కోసం చేయకపోతే ఎవరి కోసం చేస్తామండి, ఈసారి మాత్రం ఉండేదే అండి అంటూ పనికి మాలినటువంటి మాటలు చెప్పేటువంటి వారిగా ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ప్రభు అయినటువంటి దేవుడు అతిగా కనుక చూసుకోవాలి అన్నాడు కదా, నీ రక్త సంబంధికి నీ ముఖము తిప్పడానికి వీళ్ళే ప్రేమ చూపాలి అనేటువంటి మాట తెలియజేస్తుంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఏరా ఉపవాసం అంటున్నావు, తగ్గింపు అంటున్నావు, దేవుడు భయం అంటున్నావు, అది ఇది అంటున్నావు కదా, అరే పోతే పనిలేరా, మీ అన్నయ్య తప్పు చేశానుకో, లేకపోతే మీ చెల్లె తప్పు చేసిందనుకో, నువ్వు వెళ్ళి పలకరించరా, అదిగా కనిపిస్తే అంతా సర్దుకుంటుంది అని చెప్పాను. నేను పలకరేనండి, నాకు రోషం ఎక్కువండి అంటాడు, నాకు రోషం ఎక్కువండి అంటాడు. క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ఎక్కడ చూపాలి రోషం, ఎక్కడ పట్టుదల ఉండాలా, ఎక్కడ ఆదిగా చూస్తే ఏదిగా చూస్తే బలంగా మనం ఉండాలంటే దేవునిలో కానీ అన్నదమ్ములు అక్క చెల్లెండు ఇరుగు పొరుగు వారి దగ్గర కాదండి. రోషం అంటే దావీదు దగ్గర నేర్చుకోవాలి. ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చారు ఇజ్రాయెల్ మీదకి, వచ్చినటువంటి సమయంలో కనుక చూస్తే అందరూ హళ్ళెత్తిపోతున్నారు, రాజు అనేటువంటి సౌలు కూడా భయపడతా ఉన్నాడు. దావీదు వచ్చాడు, అక్కడికి వచ్చాడు కదా ప్రియులారా, చూశాడు ఆ గొలియాతును చూశాడు. రాజు అయినటువంటి సౌలు దగ్గరికి వెళ్ళి అన్నాడు, రాజా అది చూస్తే దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ అనేటువంటి వారిని తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంత అన్నాడు. ఇప్పుడు దావీదు ఎంత, దావీదే ఎంత, గొలియాతు అంత వాడిని పట్టుకుని ఇంత వాడైనటువంటి ఈయనకు రోషం వచ్చింది. రోషం వచ్చి అన్నాడు కదా, వీడెంత, వీడి బతికెంత, నువ్వు అంటే ఒక్క వేటనా వాడి తల తెగ నరికెదను అనేటువంటి మాటను తెలియచే. రోషం అంటే అదండి, ప్రభు కొరకు రోషం ఉండాలి. తల్లిదండ్రుల మీద రోషం ఏంటండి, అన్నదమ్ముల మీద రోషం ఏంటండి, అక్క చెల్లెల మీద రోషం ఏంటండి. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇవన్నీ కనుక చూసినట్లయితే మార్పు చెందనటువంటి హృదయాలకు సాదృశ్యంగా కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకో. యేసయ్య అంటాడు కదా, ఎన్ని మార్లు క్షమించమంటావే, 7 మారులా, 77 మారులు అంటే ఆయన అంటాడు 77 ఏండ్ల మారులు అని, నువ్వు చచ్చేదాకా క్షమించుకుంటూ పోరా, ఏదైతే అది అవుతుంది నేను చూసుకుంటాను చివరిలో అంటూ ఒక సందర్భంలో అంటే మరొక సందర్భంలో అంటాడు కదా, నువ్వెందుకు చెడ్డవాడవ్వాలా, నువ్వెందుకు తీర్పు తీర్చాలా, తీర్పు తీర్చే పని నాకు అప్పచెప్పు. నిజంగా వాళ్ళు నీ ఏళ్ళ తప్పు జరిగిస్తే
ఎక్కడికి పోతారో అక్కడికి రావాలి కదా, ఏదో ఒక రోజు అక్కడ తెలుసుకుంటా వాళ్ళ పని ఏంటో అంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను చూడగలం. అయితే పిల్లారా, మనం ఏం చేస్తామంటే ఇవేం పనులు చేయకుండా మనం ఏం చేస్తాం అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకోఅయితే ఉపవాసము అనేటువంటి పేరుతో అధిక కనిపిస్తే ఇబ్బంది పడుతూ ఉంటాన్ని జ్ఞాపకం చేస్తూ అన్నాడు కదా, దిక్కుమాలినటువంటి వారిని ఇంట చేర్చుకునుడాయి, దిక్కుమాలినటువంటి వారిని ఇంట చేర్చుకుంటా అనే మాట చెప్తుంటే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ మంచి బట్టలు వేసుకుని మనం దేవాలయంలో ప్రార్థనకు వచ్చి కూర్చుంటే మన పక్కనే చినిగిపోయినటువంటి వస్త్రాలు వేసుకుని ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు అనుకో, ఒక ఆమె వచ్చి కూర్చుంది అనుకో, అసలు అంగీకరించం పైనుంచి కింద దాకా ఉరువురు చూస్తారు. ఆ కంటికే కనుక శక్తి ఉంటే మాడి మసైపోవటమే కాడ, ఇక చేసేదేం లేక అక్కడి నుంచి లేచి వెనకాల వెళ్ళి కూర్చొని ఏం చేయలేరు కదా, ఏం చేయలేదు. చూడండి ప్రియులారా, యెరూషలేము దేవాలయంలో అదిగా ఆరాధన జరుగుతుంది. అదిగా చూస్తే కానుకలు వేయటానికి ధనవంతులు వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. వాళ్ళతో పాటు ఒక పేద విధవరాలు వెళ్ళింది. నేను అనుకుంటాను కదా, ఆమె వస్త్రాలు కూడా సరైనటువంటి రీతిలో లేవేమో అనేటువంటిది నా ఆలోచన. కారణం ఏంటంటే ఆ దగ్గర ఉంది కేవలము 2 కాసులే అనే మాట తెలియజేస్తున్నారు. ఆ 2 కాసులు హుండీలో వేసేసింది. ఆమె వస్త్రం ఉంది ప్రియులారా. అయితే నాదుడు యొక్క దృష్టి ఎవరి మీద పడిందంటే వేల రూపాయలు లక్షల రూపాయలు కానుకలు వేసినటువంటి వారి మీద కాదు, కానీ ఆ పేద విధవరాల మీద ఆదిగలిస్తే ఆయన దృష్టి నిలిపిన వాడిగా ఉంచి ఉండాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తారు. కాబట్టి క్రీస్తు ప్రేమించండి వాళ్ళ తగ్గింపు కావాలా. యేసయ్య అదే కదా అంటాడు, నేను సాత్వికుడును, దీన మనసు కలిగినటువంటి వాడును, తగ్గింపు కలిగిన వాడును అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. అయితే మనకు తగ్గింపు ఉండదు, సహోదరు ప్రేమ ఉండదు, తల్లిదండ్రుల ప్రేమ ఉండదు, దిక్కుమాలినటువంటి వారికి అతిగా తక్కువ చేసుకోలేం, వస్త్రీలు కనపడితే వస్త్రాలేమో అదిగా కానీ చూసినట్లయితే డబ్బులు మాత్రం కానీ చూసినట్లయితే చిల్లర ఖర్చులుగా అదిగా చూసినట్లయితే పనికి మాలినటువంటి వాడికి మాత్రం లక్షలు ఖర్చు పెట్టేటువంటి వారిగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే పిల్లలు ఇలాంటి బ్రతుకుతూ ఉపవాసం అనేటువంటి వెర్రితనంలో భ్రమలో ఉంటూ వీరు అన్నారు కదా, మమ్మల్ని ఎందుకు చూడవు, మమ్మల్ని ఎందుకు లక్ష్య పెట్టవు అంటుంటే ప్రభు అయినటువంటి దేవుడు అన్నాడు కదా, ఇది కాదుగా ఉపవాసం, నేను కోరుకున్నటువంటి ఉపవాసం వీరు కదా అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేశాను. నేను ఇక ముగింపులోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మరి 5-7 నిమిషాల్లో ముగించుకుందాం అనేటువంటి మాట తెలియజేశాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, అందుకే మనకి జీవితాల్లో నెమ్మది ఉంటుందా, సమాధానం ఉంటుంది. ఎందుకంటే అది కాదు వేషధారణతో కూడిన భక్తి, వేషధారణతో కూడినటువంటి ప్రార్థనలు, వేషధారణతో కూడినటువంటి ఆయా స్థితిగతులు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ప్రభునందు ప్రేమించండి వాళ్ళ, ప్రభు అయినప్పుడు దేవుడు అంటాడు కదా, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా అను నేను హృదయాంతరంగములను పరిశీలన చేసేవాడిని, పరిశోధించేవాడను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతటి గనుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చినటువంటి సమయంలో అతని కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ అంటాడు కదా, మీరు పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళే వాళ్ళు ధన్యులు, పరలోక రాజ్యం మీదే అన్నాడు. అనలేదా? అట్లా అనలేదా? ఏమన్నాడు? హృదయ శుద్ధి, అంతేగాని అతిగా చూస్తే రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి అది చేసి ఇది చేసి నేను ఎంత అందంగా ఉన్నాను, అంత అందంగా ఉన్నాను, ఇంత ఖరీదైనటువంటి వస్త్రాలు కట్టుకున్నాను, ఇంత ఖరీదైనటువంటి బంగారాభరణాలు ధరించి అంటలేదు ఆయన. నువ్వు మురికి బట్టలు వేసుకున్నా, ఇంకా నేనంటాను క్రీస్తు ప్రేమిన చూడండి వాళ్ళ, నూలు పోగు అతిగా వస్త్రం అనేటువంటి నీ దేహం మీద లేకపోయి